హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ధాన్యం కొనుగోళ్లకు కొత్త రూల్స్, అక్రమాలకు చెక్, నిబంధనలు కఠినంగా అమలుకు నిర్ణయం, ఆధార్ కార్డు, బ్యాంకు, భూమి పట్టా ఉంటేనే కొనుగోలు, ఏవో జారీ చేసే టోకెన్ ప్రాతిపదికనే ధాన్యం తూకం, సన్నధాన్యంపై ఎస్ అక్షరంతో కోడ్, ఎర్రదారంతో సన్నధాన్యం బస్తాల సీల్. చిక్కుల్లో చివరి త్రైమాసికం, నిధుల అవసరం భారీగా, వచ్చేది అంతంతే. ఈ 3 నెలలకు ₹35,000 కోట్లు అప్పు కోసం ఆర్బీఐ అనుమతి కోరిన ప్రభుత్వం. 8 ప్రమాదాలు, 11 మరణాలు. గద్వాల జిల్లాలో 3, సూర్యాపేట జిల్లాలో 2, వికారాబాద్ జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 సంగారెడ్డి వాసుల మృతి. చెత్త ఎవరిది, సత్తా ఎవరిది తేల్చుకుందాం రా. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? 2014 నుంచి 2027 మధ్య అభివృద్ధి చేసి చూపించాం. 2 ఏళ్లలో మీరు చేసిన పనేమిటో చెప్పండి. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చర్చకు రెడీనా? డేట్, టైం, ప్లేస్ రేవంత్ రెడ్డి ఫిక్స్ చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటరా, గాంధీ భవన, అసెంబ్లీనా? ఎక్కడైనా చర్చకు మేము రెడీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. వికాసమా, విధ్వంసమా? ఈ రెండింటి మధ్య జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోటీ. రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ ఇస్తున్న ముడుపులకు బీజేపీ అండా. తెలంగాణలో బీజేపీ ఎంపీ రమేష్కు ₹1,300 కోట్ల కాంట్రాక్టు. బీజేపీ ఎంపీలతో కలిసి సీఎం అర్ధరాత్రి అమిత్ షాను కలుస్తున్నారు. హైదరాబాద్లో మేము చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం. నాపై, రేవంత్పై ఏసీబీ కేసులు ఉన్నాయి. వాటిపై లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? విధిలేని పరిస్థితుల్లోనే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని భరిస్తున్నారు. కాళేశ్వరంపై విచారణకు సిఐడి, ఏసీబీ లేవా? సిబిఐ కేసు పెట్టి ఏం పీకుతారు? కాంగ్రెస్ అంటేనే కరెంట్, కరెంట్ అంటేనే కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదన్న వారు ముట్టుకుంటే తెలుస్తుంది. పగిరి నియోజకవర్గంలో 1000 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు. రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. తెలంగాణ రైజింగ్ను ఏ ప్రతిపక్షం ఆపలేదు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వారానికి 3 రోజులు ప్రజాబాట. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. పగిరిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్లో డిపాజిట్ తెచ్చుకో. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం. మైనార్టీలపై నా మాటలు వక్రీకరించారు. నేను మొదటి నుంచి సెక్యులర్నే. మైనార్టీలకు కాంగ్రెస్ అనేక అవకాశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి.